హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్ అసలు పెరగడం లేదు. నా సబ్ 600 అసలు దాటనే లేదు. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నా సబ్ పెరుగుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. వివాహ బంధం పార్ట్ 59. ధరణి నవ్వుతూ, భోజనం చేస్తావా? లేదంటే ఇంకేమైనా సీరియల్స్ కంటిన్యూ చేస్తావా ఆకాష్ అని అనగానే, నా వల్ల కాదు బాబోయ్, ముందు తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటే మంచిది. లేదంటే ఆ సీరియల్స్ పిచ్చి నాకు కూడా పట్టుకునేటట్టుంది ఇంకాసేపు కూర్చుంటే అని హడావిడిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి జంప్ అవుతాడు ఆకాష్. ఆకాష్ని చూసి నవ్వి అందరూ రావడంతో భోజనాలు ముగిస్తారు. లీలా ఫోర్స్ చేయడంతో ఆ రోజు నైట్ అక్కడ ఉండడానికి ఒప్పుకుంటారు అభి, మనోజ్. మనోజ్, నువ్వు ఆకాష్ ఈ రూమ్లో రెస్ట్ తీసుకుంటారా? సునీత సిస్టర్కి ఇబ్బంది లేదు అంటే అమ్మ గదిలో ఏర్పాటు చేస్తాను. అభి వాళ్ళకి సపరేట్గా రూమ్ ఉంది అని అంటాడు కృష్ణ. ఓకే అని ఒక మాట మాట్లాడి లీలా దగ్గరికి వెళ్ళిపోతాడు మనోజ్. కృష్ణకాంత్ బాధపడుతూ, సిస్టర్ మీకు ఇబ్బంది లేకపోతే అమ్మ గదిలో రెస్ట్ తీసుకుంటారా అని సునీతని అడుగుతాడు కృష్ణకాంత్. హా, ఓకే అన్నయ్య, పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవుతాను అని రూమ్లోకి వెళ్ళేదల్లా ఆగి, అన్నయ్య మీరు బాధపడకండి, మనోజ్ గారు తొందరగానే మీతో మాట్లాడతారు, మీరు కొంచెం హ్యాపీగా ఉండండి, డల్గా ఉండకండి అని అంటుంది. సరే సిస్టర్, గుడ్ నైట్ అని చెప్పి అభి వాళ్ళకి కూడా గది చూపించి కాసేపు వాక్ చేయడానికి గార్డెన్లోకి వెళ్తాడు కృష్ణకాంత్. మార్నింగ్ నుండి కార్ డ్రైవ్ చేయడంతో అలసిపోయిన ఆకాష్ వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. మనోజ్ లీలతో కాసేపు మాట్లాడి బయటికి వచ్చి చూసేసరికి సునీత తన వైపే చూస్తూ ఉండడంతో తన దగ్గరికి వస్తాడు. ఏంటి అలా తినేసేలా చూస్తున్నావు? ఇప్పుడే కదా డిన్నర్ చేసావు అని అంటున్న మనోజ్ని చూసి ఏదో మాట్లాడేలోపు కృష్ణ వాళ్ళ లోపలికి రావడం చూసి ఆగిపోతుంది. కృష్ణ వాళ్ళ వైపు చూసి నవ్వి లోపలికి వెళ్ళిపోతాడు. సునీత మనోజ్ వైపు చూసి, నేను మీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం టైం ఇస్తారా అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడుగుతుంది. సునీత ఫేస్ చూసి, ఏంటి చాలా సీరియస్గా ఉన్నావు, కొడతావా ఏంటి? ఇప్పుడంత ఓపిక లేదు బంగారం, కావాలంటే రేపు కొట్టు, నీ ఇష్టం వచ్చినట్టు, నేను అస్సలు అడ్డు చెప్పను అని అంటాడు మనోజ్. మనోజ్ గారు, నేను సీరియస్గా అడుగుతున్నా, నేను మీతో మాట్లాడాలి, మర్యాదగా రండి, నాకు కోపం తెప్పించకండి అని అంటున్న సునీతని చూసి, సరే పద గార్డెన్లో మాట్లాడుకుందాం అని చెయ్యి పట్టుకుని బయటకి లాక్కుని వెళ్తాడు మనోజ్. మనోజ్ వాళ్ళు బయటికి వెళ్ళడం రూమ్లో నుండి చూసిన అభి బయటికి వచ్చి, రే ఏం చేస్తున్నావురా నువ్వు? ఇది మీ ఇల్లు కాదు, పోని నాది కూడా కాదు, ఇలా నువ్వు సునీతని పట్టుకుని బయటికి లాక్కొని వెళ్తున్నావు, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అని నవ్వు ఆపుకుంటూ అంటాడు అభి. అభిని చూసి, నేనేమి ఇప్పుడు రొమాన్స్ చేయడానికి తీసుకువెళ్ళడం లేదు, అయినా నేను పిలవలేదు, నీ చెల్లె ఏదో మాట్లాడాలి అంటే తీసుకొచ్చా అంతే, నువ్వు పోరా, నా చెల్లి వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంటాడు మనోజ్. పోతున్నా, నువ్వు తొందరగా మాట్లాడి పడుకో, నువ్వు ఎక్కువసేపు ఆగి నా చెల్లి బుర్ర తినకు, సునీత తొందరగా రెస్ట్ తీసుకో, లేట్ అయింది అని ధరణి దగ్గరకు వెళ్తాడు అభి. అభి లోపలికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ, ఎందుకంత కోపంగా చూస్తున్నావు అని అడుగుతాడు మనోజ్. మీకు తెలియదా నేనెందుకు కోపంగా చూస్తున్నానో? తెలిసి కూడా తెలియనట్టు అడగకండి, నాకింకా కోపం వస్తుంది. ఇది మరీ బాగుంది, నీకు కోపం వచ్చింది ఓకే, అది నాకెలా తెలుస్తుంది? అందుకే చెప్పు ఏమైందో అని అంటూ మనోజ్ని కోపంగా చూస్తూ, మీ అక్కని క్షమించారు, అలాగే మీ బావని కూడా క్షమించొచ్చు కదా, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి, ఇద్దరు తప్పు ఉంది కదా, మీ అక్కని ఆయన బలవంతంగా అయితే తీసుకురాలేదు కదా, కొంచెం ఆలోచించండి, పాపం ఆయన ఎంత బాధపడుతున్నారు మీరు అలా కోపం చూపిస్తూ ఉంటే. ఇంతకు ముందంటే వేరు, ఇప్పుడు లీలావదినికి భర్త కదా, లీలా గారిని దగ్గరికి తీసుకున్నారు, మనోజ్ఞని దగ్గరకు తీసుకున్నారు,
పాపం కృష్ణ గారిని కూడా క్షమించండి. నేనదే కోరుకుంటున్నాను. మీరు అలా ఉండడం నాకు నచ్చలేదు. అందుకే కోపం వచ్చింది. ఒకటి ఆలోచించండి. మీరు అలా ఉంటే లీలా వదిన ఎంత బాధపడతారు. నా హస్బెండ్‌తో మాట్లాడడం లేదు, నా తమ్ముడు అని అంటుంది. సునీత వైపు చూసి, నేను ఆల్రెడీ చెప్పాను కదా! అప్పుడే కోపం తగ్గదు అని. నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? కరెక్టే, ఇద్దరి తప్పు ఉంది. కానీ ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. అప్పుడే కృష్ణని క్షమించడానికి. సర్లే, నువ్వు బాధపడుతున్నావు కాబట్టి కోపంగా అయితే ఉండను. కానీ అప్పుడే అయితే మాట్లాడను. మా అక్క బాధపడుతుంది నిజమే. కానీ కొంచెం టైం పడుతుంది సునీత. అర్థం చేసుకో ప్లీజ్ అని అంటాడు. సరే మీ ఇష్టం. కానీ కొంచెం తొందరగా మారిపోండి. అందరూ హ్యాపీ అవుతారు. మీరు తొందరగా నార్మల్ అయిపోతే లీలా వదినని మనం మీ ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. నేను మాట్లాడితేనే అక్కని అక్కడికి తీసుకువెళ్తామా? అలా ఎలా కుదురుతుంది? మనం ఇక్కడి నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు అక్క కూడా మనతో వస్తుంది. నేను ఒప్పిస్తాను అని అంటున్న మనోజ్ని చూసి, మరి కృష్ణ అన్నయ్యని వదిలేస్తారా అని డౌట్గా అడుగుతుంది. అక్కతో పాటే తను ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా వస్తారు. సరేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా నిద్రొస్తుంది. ఏమైనా ఉంటే రేపు పొద్దున్నే మాట్లాడు. ఇప్పుడైతే వెళ్ళి పడుకుందాం అని అంటాడు. సరే, మీ అక్కకి చెప్పినప్పుడు ఒక మాట కృష్ణ గారికి కూడా చెప్పండి. మళ్ళీ బాగోదు అని అంటుంది. బాబోయ్! సరే చెప్తా. నువ్వు వాడికన్నా వాయిస్తున్నావు నన్ను. పద పద ఇంకా అని నవ్వి సునీతని తీసుకుని లోపలికి వచ్చి ఎవరికి చూపించిన రూంలోకి వారు వెళ్ళిపోతారు. ఇటు అభి ధరణి ఒడిలో పడుకుని, ఏవండి, మనోజ్ అన్నయ్య కోసం కోపం ఎప్పటికి పోతుంది? పాపం కృష్ణ గారు చాలా బాధపడుతున్నారు కదా! కొంచెం మీరైనా చెప్పొచ్చు కదా అని అంటుంది ధరణి. మొత్తం జరిగిందంతా చూసి మళ్ళీ చెప్పొచ్చు కదా అంటావేంటి? నీ ముందే చెప్పాను కదా వాడి రియాక్షన్ ఎలా ఉంది. అందుకే వాడికి కొంచెం టైం ఇద్దాం. వాడే సెట్ అయిపోతాడు. అయినా వాడి గురించి వదిలేసి నా సంగతి చూడు. ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప నా గురించి మాత్రం పట్టించుకోవు అని అంటాడు. ఇప్పుడు నేనేం మీకు అన్యాయం చేశాను? పడుకుంటాను అన్నారు. సరే అని పడుకోమన్నాను. లేదు వద్దు అని ఏమైనా గంటేశానా? ఎందుకలా ఎప్పుడు చూసినా నా మీద అబండాలు వేస్తూ ఉంటారు అని క్యూట్గా అడుగుతుంది ధరణి. ధరణి నడుము గిచ్చుతూ, నేనేమీ నీ మీద అబాండాలు వేయడం లేదు, నిజాలు చెప్తున్నాను అని ఒడిలో నుండి లేచి ధరణిని పట్టుకుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు అభి. ఏవండి అని పిలుస్తుంది ధరణి. అని అంటాడు అభి. ఒకటి అడగనా అని అంటుంది. ఒకటి కాకపోతే రెండడుగు. ఎవరొద్దన్నారు నిన్ను? చెప్పు ఏంటో అని అంటాడు అభి. అంటే మీరు ముందుగా ఎవరికైనా కోపాన్నే పరిచయం చేస్తారా అని అంటున్న ధరణిని సీరియస్గా చూస్తాడు అభి. అభి అలా చూడగానే కొంచెం ధరణికి భయం వేసి, అంటే అది లీలా గారు కూడా అంటేను అడిగాను అంతే, సారీ అని ఏడుపు ముఖం పెట్టేస్తుంది ధరణి. అభి ఒక్కసారి నవ్వుతూ, నేనేం సీరియస్ అవ్వలేదు, డోంట్ ప్యానిక్. అయినా నువ్వు నా కోపం చూసావు కదా, ఏమో తర్వాత తమరి వల్లే మారిపోయాననుకుంటా. లేదు, నీకు ఆ అభినే నచ్చాడంటే చెప్పు, వాడినే చూపిస్తా అని నడుము చుట్టూ చేతులు బిగిస్తాడు. మీరు ఎలా ఉన్నా నాకు ఇష్టమే అండి అని సిగ్గుపడుతూ అభి గుండెల్లో తలదాచుకుంటుంది ధరణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.